ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా తండ్రి, మీ ఆత్మ సహాయం దయచేయండి ఆయన, కృప చూపండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. ఈ మారు మనసు మనకి దుఃఖం పుట్టించదు. దైవ చిత్తానుసారంగా దుఃఖం ఉంటే మనకు రక్షణ సంబంధించిన ఆ దుఃఖం వచ్చినప్పుడు మారు మనసు కలుగుతుంది. అదే లోక సంబంధమైన దుఃఖం కలిగితే మనకి మరణం సంభవిస్తుంది. ఇక్కడ దేవుడు మనకి రక్షణ గురించి చెప్తున్నాడు. ఇక్కడ రక్షణ గురించి మనం ఒక ఆలోచించుకుందాం. అంటే రక్షణ అంటే ఏంటి, అందులోకి ఎలా వెళ్తాం, దాని గురించి కొద్దిగా మనం ఆలోచించుకొని మనం ముందుకు కొనసాగుదాం. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. అంటే యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రభువు అని ఒప్పుకుంటే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటే ఏమవుద్ది మనకి? దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు అన్నాడు. యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి, నీ హృదయమందు ఆయన మృతుల్లోంచి లేపాడని విశ్వసించాలి, అప్పుడు నువ్వు రక్షింపబడతావు అంటున్నాడు. 10 ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. అంటే హృదయంలో విశ్వసిస్తే మనకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. అలాగే రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకొనును. అంటే రక్షణ కలగాలి అంటే నోటుతో ఒప్పుకోవాలి, నీతి కలగాలి అంటే హృదయంలో విశ్వసించాలి. మనకు రక్షణ ఊరికే రాదు, హృదయంతోనూ ఒప్పుకోవాలి, నోటుతోనూ ఒప్పుకోవాలి, అప్పుడు మనకి రక్షణ మనకు వస్తుంది. అలాగే మార్కు సువార్త కూడా చూసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఫస్ట్ నమ్మాలి దేవుణ్ణి. మన వాక్యం వినబడినప్పుడు దేవుడు యేసుప్రభు వారిని మృతుల్లోంచి లేపి మనకు ఆధారం కలగజేసాడు కాబట్టి ఆయన ముందు మనం నమ్మితే అప్పుడేమవుతుంది? మనకి బాప్తీసం తీసుకోవాలంటున్నారు. నమ్మి బాప్తీసం తీసుకెళ్ళి ముందు యేసుప్రభుని నమ్మాలి, తర్వాత ఆయన మృతుల్లోంచి లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతాడని, ఏదైతే మృతుల్లోంచి లేపేదానికి మనకు సాక్ష్యార్థమై మనకు బాప్తీసం ఇచ్చారో ఆ సాక్ష్యార్థమైన బాప్తీసం మన నీటి ద్వారా తీసుకున్నప్పుడు మనకి రక్షణ కలుగుతుంది అంటున్నారు. నమ్మి అది ఎలా తీసుకోవాలి? నమ్మాలి. ఫస్ట్ నమ్మితేనే మనకు రక్షణ కలుగుతుంది. అక్కడ నమ్మి బాప్తీసం పొందిన ఇప్పుడు ఏమవుతుంది? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష.
శిక్ష అనేది ఆటోమేటిక్ ఉంటుంది. నమ్మితే రక్షింపబడతాం, నమ్మకపోతే శిక్షలోకి వెళ్ళిపోతాం. అలాగే ఇంకో వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతం వరకు సహించిన వాడు ఏమవుతాడు? రక్షింపబడతాడండి. అంతం వరకు సహించడం అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరకాటాలు వచ్చినా, ఎప్పుడైతే యేసుప్రభు వారు నన్ను రక్షించాడు, ఆయన నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన మరణ సమాధి పునరుద్ధారాల నుంచి ఆయన తిరిగి లేచి నాకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నేను ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి నేను ఎప్పుడైతే పాపాల నుంచి విముక్తి చెంది, ఏ అయితే నాకు పాపం నుంచి ఏ అయితే ఉన్నాయో ప్రతి విధమైన దుర్నీతి లోపల ఉంటాయి కదా, పాపం, క్రోధం, ఇవన్నిటి నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. ఆ రక్షించాడని నమ్మి మనం ఏం చేస్తున్నాం? ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం. ఎప్పుడైతే ఈ విశ్వాసం ఉంచి మనం ముందుకు కొనసాగుతామో దేవుడిలో, మనకి శ్రమలనే వస్తాయి. ఆ శ్రమలనే వచ్చినప్పుడు మనం భయపడక ప్రతి విధమైన ఆటంకాన్ని, ప్రతి విధమైన శోధన నుంచి మనం తప్పింపబడడానికి దేవుడి మీద ఆధారపడి ఎప్పుడైతే దేవుడిలో మనం కొనసాగుతూ ముందుకు వెళ్తామో అప్పుడు మనకి ఇబ్బందులు వచ్చినా, ఇరకాటాలు వచ్చినా మనం సహించుకుంటాం. ఎప్పటి వరకు? మరణం వరకు సహించితేనే మనకి నిత్యజీవం అనేది ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు? అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు వస్తే, ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏమవుతారు? కొంతమంది తొలగిపోతూ ఉంటారు. అలా తొలగిపోకుండా అంతం వరకు మనం ఏదైనా బస్సు ఎక్కామంటే, ప్రయాణం వెళ్ళాలంటే, ఏదైనా ఊరు, ఏదైనా గమ్యం చేరాలి అంటే మనం మధ్యలో దిగిపోకూడదు. మధ్యలో దిగిపోయామంటే మనకి ప్రయాణం మనం చేయలేము. మనం అనుకున్న గమ్యస్థానం మనకి రాదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఏదైతే ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాలనుకున్నా, స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మన ప్రయాణం కొనసాగితేనే, అందులో ఉంటేనే మనం గమ్యస్థానం చేరతాం. అలాగే అంతం వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. అలాగే ఈ ఏదైతే సహించేమో మనం, ఆ సహించి రక్షణ పొందేమో, మన రక్షణలో ముందుకు ఎలా కొనసాగాలో మనకు చెప్పుకుంటూ దేవుడు వస్తున్నాడు. అందులో మనం ఈ రక్షణ ఎలా తీసుకోవాలని మనకు దేవుడు ఒక వాక్యం మనకు చెప్తున్నారు. మనం చూద్దాం ఒకసారి దాన్ని. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం చూసుకుందాం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. మూర్ఖులకు అంటే ఫుట్నోట్లో ఏముంది? వంకర అయినా. మనుషులు సాధారణంగా లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరిది స్వభావరీత్యా ఎలాగ ఉంటుంది? వాళ్ళ ఆలోచనలు వంకరగానే ఉంటాయి. మనం ఏం మాట్లాడినా మనకి అనుగుణంగా మాట్లాడే వాళ్ళు ఒక్కరూ మనకు కనపడరు. ఆ కనపడినప్పుడు మనుషులు సున్నితంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇబ్బంది పడి కొన్ని రోజులు వాళ్ళకి దూరంగా ఉంటారు. దూరంగా ఉండి మళ్ళీ వాళ్ళతోనే కొనసాగాలి. వేరేగా ఉండి ఏదో చోట ఉందామన్నా కానీ వాళ్ళకి కుదరదు. కాబట్టి వాళ్ళతోనే కలిసి లోకంలో కలిసి జీవించవలసి వస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? రక్షణ పొందాలి అంటే లోకం నుంచి వేరైపోమంటున్నాడు. ఎవరైతే వంకరగా ఉన్నారో, ఎవరైతే మాట వింటలేదు, ఈ మూర్ఖతరం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరైపోతేనే మీకు రక్షణ కలుగుతుంది అంటున్నాడు. మరి వాళ్ళతో వేరైపోలేము. వేరైపోతే మనకి ఒక మార్గం లేదు. వాళ్ళతోనే కలిసి ఉండవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళతోనే కొనసాగుతున్నారు. దేవుడు ఏం చెప్తున్నారు? వాళ్ళ నుంచి వేరైపోయి నన్ను నమ్ముకుంటే మీకు నీతి కలుగుతుంది అంటున్నాడు. మరి దాని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆమోసు గ్రంథం, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఈ నీతి గురించి తెలియదు అని దేవుడు వాళ్ళ గురించి మనకు తెలియజేస్తున్నాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం
10వ వచనం. వారి నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందరు. వాళ్ళకి నీతి అంటే ఏమో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుంటున్నారు. అలా ఇది నీతి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా పడితే అలా వాళ్ళ డబ్బునైనా ఆస్తులనైనా ప్రతి విధమైన వాటిని వాళ్ళ మనుగడ గురించి వాళ్ళు సంపాదించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏమంటున్నాడు దేవుడు? వాళ్ళకి నీతి తెలియదు కాబట్టి దుర్మార్గంగాను బలాత్కారంగాను దోపిడి చేత వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? రక్షణ పొందిన వారు మనం నీతి గురించి మనకు తెలియజేయాలి. ఆ నీతి గురించి దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడంటే ఒకసారి చూద్దాం. యోహాను పత్రిక, యోహాను గారు రాసిన సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు మనుషులు తయారు చేసుకుని ఈ లోకంలో పెట్టి మనల్ని ఎంతో ప్రేమించాడు. ఈ ప్రేమించిన మన గురించి ఆయన ఏం చెప్తున్నాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తన కుమారుణ్ణి మనం ఏదైతే పాపాలు చేసామో ఆ పాపాల నిమిత్తం మనకి ఒక రక్షకుడిగా ఇచ్చి ఆయన్ని మన నిమిత్తం ఆయన ప్రాణాన్నే మనకి ఇచ్చేసాడు. ఆ ప్రాణాన్ని ఇచ్చేసి ఏమంటున్నాడు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుని ఆయన్ని లోకంలోకి పంపలేదు. లోకంలోకి యేసుప్రభు అని ఎందుకు పంపాడు దేవుడు? రక్షణ నిమిత్తం పంపాడు. రక్షించడానికేమో పంపాడు తప్ప లోకాన్ని తీర్పు తీర్చి నశింపజేయడానికి ఆయన్ని పంపలేదు. ఆయన ద్వారానే రక్షణ ఉంది కాబట్టి, ఆయన ద్వారానే రక్షింపబడాలి కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చాడు. దేవుడు ఈ విధంగా మనకు తెలియజేస్తున్నాడు, మీ గురించి ఇలా రక్షణ నిమిత్తం మీకు నా కుమారుని ఇచ్చేసానని ఆయన మనకు సెలవిస్తున్నాడు యోహాను పత్రిక ద్వారా. ఈ విషయాన్ని మన ఎవరికైతే నీతి క్రియల గురించి తెలియదో వాళ్ళకి ఎలా వెళ్తుంది? ఏదైతే దేవుడు మనకు సెలవిస్తున్నాడో ఇది చదువుకుని మనం ఇక్కడే ఉండిపోతే వాళ్ళకి తెలియదు. ఎవరైతే రక్షణ పొందారో ఆ రక్షణ పొందిన వారు వెళ్ళి వాళ్ళకి చెప్తే కానీ తెలియదు. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు? వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు వెళ్ళి చెప్పండి. ఈ రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, రక్షింపబడుతున్నారు. రక్షింపబడ్డ తర్వాత వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎవరికి సువార్త ప్రకటించకుండా మేమైతే తిన్నాం ఉన్నాం రక్షింపబడిపోయాం కాబట్టి మేము ఇంకా మాకే ఇబ్బంది లేదని ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చర్చికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వచ్చే వాళ్ళకి ఎవరైనా సహాయం చేస్తున్నారంటే ఏ విధమైన సహాయం కొంతమంది చేయట్లేదు. చేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఇందులో కొంతమంది వల్ల సంఘాలకు కూడా ఇబ్బంది కలిగేలా ఉన్నారు. వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇర్మియా గ్రంథం 48వ వచనం, 48వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకుంటివి. వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము దేవుళ్ళలోకి వచ్చేసాం కదా, మేము రక్షింపబడిపోయాం, ఎవరికొకరికి సాయం చేసేస్తానో లేకపోతే చర్చికి వెళ్ళి వచ్చేస్తానో నేను రక్షింపబడిపోతానని ఏం చేస్తున్నారు? వీళ్ళ క్రియలు నమ్ముకుంటున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు? వీరికి ఏదైతే ఆస్తులు ఉన్నాయో దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏదైతే సంపాదించుకున్నారో ఇవేనా మమ్మల్ని రక్షిస్తాయని వాటి మీదే ఆధారపడి వాళ్ళు జీవిస్తున్నారు. మిగతా వాళ్ళ రక్షణ నిమిత్తం కానీ మిగతా వాళ్ళ గురించి కానీ ఏ విధమైన వాళ్ళ ఆత్మల భారం వాళ్ళకు ఉండలేదు.
వీళ్ళ క్రియలను వీళ్ళే నమ్ముకుంటున్నారు, వీళ్ళ నిధుల్ని వీళ్ళే నమ్ముకుంటున్నారు. అదే మాట పేతురు గారు రాసిన పత్రికలో కూడా మనం ఒకసారి చూసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షైవ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మా తాతల కాలం నుంచి వస్తుంది, మా తండ్రుల కాలం నుంచి వస్తుంది, ఈ ఆచారాలు మేము పాటిస్తాం, దేవుడు ఏదైతే చెప్పాడో దాంట్లోకి మేము వెళ్ళం అన్నట్టు కొంతమంది ఉంటున్నారు. దేవుడు ఏ వాక్యం అయితే మనకి సెలవిచ్చాడో ఆ వాక్య ప్రకారమే మనం ప్రవర్తించాలి తప్ప మన పితృ సంబంధమైన ఆ పారంపర్య ఆచారాల్లోకి మనం వెళ్ళకూడదు. వీళ్ళ వల్ల కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుందని ఏమంటున్నాడు దేవుడు? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి, అలాగా వెండి బంగారం అయిన క్షయ వస్తువుల చేత కూడా మీరు విమోచింపబడలేరు, రక్షింపబడలేరు. అవి మిమ్మల్ని ఎంత మాత్రమో రక్షింపవు, కాబట్టి వాటిని కూడా మీరు వదిలేయండి అని చెప్తున్నాడు. అలాగే యెహెజ్కేలు గారి గ్రంథం నుంచి కూడా ఒక వాక్యం చూద్దాం. యేసుప్రభు గారు కూడా దీని గురించి ఒక మాట చెప్పారు. మీ ఆస్తి యందు నమ్మిక ఉంచక అని చెప్పారు. మీ ఆస్తి యందు ఏముంటుంది? మీరు ఎలాంటి నమ్మకం ఉంచుతారు? అదే నన్ను రక్షించదని మార్క్స్ వార్త 10వ అధ్యాయం 24లో కూడా ఆయన చెప్పారు. మీ ఆస్తి యందు నమ్మిక ఉంచొద్దు అని చెప్పారు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. వీళ్ళకి ఎలా ఉంది? గర్వం వచ్చేసింది. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేను రక్షింపబడిపోయాను, నాకు ఇంకెటువంటి ఇబ్బంది లేదు, నాకు పరలోకం వచ్చేస్తుంది అనే ఒక గర్వంలో వెళ్ళిపోయారు. దేవుడు నన్ను రక్షించేస్తాడు, నేను ఎలా ఉన్నా పర్లేదని ఆత్మల రక్షణార్థమై ఎక్కడికి వాళ్ళు వెళ్ళట్లేదు, ఆత్మలు రక్షించే పనిలో కూడా వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఈ విషయం చెప్తున్నాడు. వాళ్ళకి ఏముంది? గర్వము, ఆహార సమృద్ధి. తిండి విషయంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, దేని గురించి ఖర్చు పెట్టరు, సహోదరుల గురించి ఏది బాధ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏదైతే సంపాదించుకున్నారో దాన్ని దాచుకుని దాన్ని తింటాకే చూస్తారు తప్ప సమృద్ధిగా పెట్టుకుని దరిద్రుల గురించి దీనుల గురించి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు పెట్టరు. అదే విషయం ఏమంటున్నాడు దేవుడు? వాళ్ళకి కలిగిన ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అనున్నది అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండాను. దీనుల్ని కానీ దరిద్రులను కానీ వాళ్ళు ఎంత మాత్రం పట్టించుకోరు. వాళ్ళు ఏదైతే సంపాదించుకున్నారో వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబం వాళ్ళే బాగుండాలని చూస్తారు తప్ప, వాళ్ళే సుఖపడాలని చూస్తారు తప్ప ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎవరైతే దీనులు ఉన్నారో దరిద్రులు ఉన్నారో వాళ్ళకి పట్టించుకునే స్థితిలో వీళ్ళు ఉండరు. అది దరిద్రులు దీనులు అంటే వాక్యానుసారంగా వాక్యం ఇవ్వాలి, లోకానుసారంగా డబ్బు విషయంలో కూడా చెప్తున్నాడు దేవుడు. దీనులు దరిద్రులు అంటే వాక్యం లేని వాళ్ళు కూడా దీనులు దరిద్రులు అవుతారు. కాబట్టి వీళ్ళ వాక్యం తెలుసుండి కూడా వాళ్ళకి చెప్పే పరిస్థితిలో లేరు, నిర్విచారమైన సుఖస్థితిలో ఉన్నారు. నేను హాయిగా ఉన్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను వారం వారం గుడికి వెళ్తున్నాను, చాలు ఇంకా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇలా గడిచిపోద్ది అనుకుంటున్నారు. మరి దేవుడు దాన్ని ఒప్పుకుంటున్నాడా అంటే దాన్ని ఒప్పుకుంటలేదు. రెండో గారు ఉంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం తీసుకున్నాం. ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నారు? వీళ్ళ ఆస్తులు ఏంది నమ్మకం ఉంచారు, వాళ్ళ ఏదైతే ఆస్తులు వాటి మీద వాళ్ళ క్రియల మీద ఆధారపడి వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాగే ఎవరైతే వాక్యం ప్రకటిస్తున్నారో వాళ్ళని కూడా వీళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అలా పౌలు గారు కూడా ఎదురైంది. ఆ విషయం గురించి పౌలు గారు కూడా చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం
6వ అధ్యాయం 10వ వచనంలో మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. మీ దృష్టికి మేము ఎలా ఉంటున్నాం? మోసం చేసే వల్ల ఉంటున్నాం. మేము ఎంత చేసినా మీకు కనపడేది ఎలాగా? మోసగాళ్ళ కిందే కనపడుతున్నాం. అయినా మేము ఎలాంటి వాళ్ళం? సత్యవంతులము. తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము. అంటే మీ దృష్టిలో మాకేం తెలియదు, వీళ్ళకి వాక్యం గురించి ఏం తెలియదు, ఏదో అలా తింగరోళ్ళలాగా వెళ్ళిపోతున్నారు అన్నట్టు చూస్తారు. వాక్యం అంతా మాకే తెలిసినట్టు వీళ్ళు చర్చిలో కూర్చుని చూస్తూ ఉంటారు. అక్కడ ఏదైతే బోధకుడు చెప్తున్నాడో దాన్ని ఎప్పుడు పట్టించుకోరు. అతను చెప్పే తప్పు అన్నట్టే చూస్తారు తప్ప అది ఎందుకు చెప్తున్నారు, దేని నిమిత్తం చెప్తున్నారు, చెప్పేది కరెక్టా కాదా అనేది ఎప్పుడు వాళ్ళు ధ్యానించరు. తీర్పు అది తీర్చేసి అది తప్పు, ఇతనికి ఏం తెలియదు పెద్ద అన్నట్టే చూస్తారు తప్ప ఆ స్థితిలో పౌలు గారు ఏమంటున్నారు? మీ దృష్టిలో మేము తెలియబడిన వారమైనా కానీ మాకే బాగుగా తెలియబడిన వారు మాకు బాగా తెలుసు, అయినా మీ దృష్టిలో మేము తెలియని వాళ్ళగా ఉన్నాము. చనిపోచున్న వారు అయినట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము. మీరు వాక్యానుసారంగా చూస్తుంటే మేము చనిపోయిన వాళ్ళ కనపడుతున్నాం, కానీ మేము బ్రతికి ఉన్న వాళ్ళమే. అలాగే శిక్షింపబడిన వారైనట్లుండి చంపబడని వారము. మాకెన్నో శిక్షలు వచ్చినాయి, కొరడాలతో కొట్టారు, చచ్చిపోయారని వదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. బ్రతికి ఉన్నాం మేము. మీ దృష్టిలో మేము దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఉంటే మనల్ని చంపేస్తారన్న భయం కూడా మీకు ఉండొచ్చు. వీళ్ళు చచ్చిపోయారని వదిలేసి వెళ్ళిపోయినా దేవుడు మమ్మల్ని బ్రతికించాడు. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. మీరు చూసేటప్పుడు మేము ఎప్పుడు దుఃఖంతోనే ఉంటాం అన్నట్లు చూస్తారు, కానీ మేము ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. దరిద్రమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము. మేము చూడడానికి దరిద్రులాగా ఉన్నా మేము అనేక మందికి ఐశ్వర్యం ఇచ్చేవారుగా ఉన్నాం. అనేక మందికి వాక్యం ఇచ్చి వాళ్ళని నిలబెట్టేవారిగానే ఉన్నాం. మీరు చూస్తే లోకానుసారంగా చూస్తే మేము అలాగా దరిద్రంగానే ఉంటాం. వీళ్ళతో వెళ్తే ఆ దరిద్రం మనకెక్కడ అంటుకుంటుందో అన్నట్టు విశ్వాసులు చూస్తూ ఉంటారు కొంతమంది. ఏమీ లేనివారైనట్లుండి సమస్తమును కలిగిన వారము. మీ దృష్టికి ఎలా కనపడతాం? వీళ్ళకి ఏమీ లేదు, వీళ్ళు కూడా వెళ్తే మనకి ఏం ప్రయోజనం ఉండదు. మనకున్నది కూడా వీళ్ళతో అమ్మించేసి వీళ్ళు మనల్ని కూడా లేని వాళ్ళుగా చేసేస్తారు వీళ్ళు. అంటే మన దృష్టి ఎక్కడుందో? మన నమ్మకం నీ ధనం మీద, నీ ఆస్తి మీద ఉంది తప్ప దేవుడు పరలోకం ఇస్తాడు, ఆ పరలోక నిమిత్తం వీళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళతో కలిసి ఉందామన్న ఆలోచన ఏమాత్రం వీళ్ళకి లేదు. అది అందుకుని ఏమంటున్నారు? లేని వారం ఇంట్లోండి అంటే వీళ్ళకి ఏమీ లేదు. లేదు అంటే దేవుడి నిమిత్తం అన్నీ వదులుకుని వచ్చినప్పుడు లేనివారుగానే ఉంటాం. దేవుడు మనకు ధనాన్ని ఎక్కడిస్తున్నాడు? పరలోకంలో ఇస్తున్నాడు. కాబట్టి ఆ ధనం ఇక్కడ కనపడదు, కంటికి కనపడదు. కాబట్టి వాళ్ళకి ఎలా ఉన్నాం? లేనివారుగానే ఉంటాం. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారు? మీ లేనివారి ఉండి కూడా సమస్తము మాకు ఉంది, అది మీకు కనపడదు. ఇన్ని పరిస్థితుల్లో మీకేమీ తెలీదు, మీకు అన్నీ మీకు సాయం చేయమని కూడా వీళ్ళు కూడా సాయం కూడా చేయరు. ప్రతి విషయంలో ఆటంకంగానే ఉంటారు. తెలియని వాళ్ళు ఏది వీళ్ళకి తెలియదు, పెద్ద మాకే తెలుసు అన్నట్టు విశ్వాసులు కూర్చుని కొంతమంది పేర్లు పెడతా ఉంటారు. అదే విషయం గురించి 7వ అధ్యాయంలో ఇంకో మాట మాట్లాడుతున్నారు ఆయన. 7వ అధ్యాయం 7వ అధ్యాయము 9లో కూడా ఒక మాట అంటున్నారు, చూద్దాం. మీరు దుఃఖపడితరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించున్నాను. మీరు మమ్మల్ని మోసగాడన్నా, చెరిపేసేవాడన్నా, మీరు డబ్బులు తినేసేవారన్నా, అన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే మీరు దుఃఖపడతారని కాదు. ఈ దుఃఖపడి దైవ చిత్తానుసారమైన మారు మనసు పొందుతారని. అదే అధ్యాయంలో 7వ అధ్యాయం 10వ వచనంలో
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. మీరు మమ్మల్ని తప్పుగా అనుకున్నా, మీరు ఏమనుకున్నా, మీకు ఇబ్బంది కలిగినా మేము ఎందుకు చెప్తున్నామంటే మీరు బాగుపడతారనే, దైవ చిత్తానుసారమైన దుఃఖం మీకు వస్తుందనే చెప్తున్నాం అంటున్నారు. ఈ ఇబ్బందులు ఇరకాటాలు మాకు ఉన్నాయి అని చెప్పడానికి పౌలు గారు ఏమన్నారు? అదే 6వ అధ్యాయంలో రోమపత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ వచనంలో అంటున్నారు. 6వ అధ్యాయం 3వ వచనం, మా పరిచయ నిందింపబడకుండు నిమిత్తం ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, శరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసంలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగులు ఓర్పు గలవారమై. అంటే మాకేం ఇబ్బందులు లేక, ఇరకాటాలు లేకుండా మేము ముందుకు కొనసాగిపోవటం లేదు. మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇరకాటాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. అలాగని మీరేదో ఎవరి దగ్గర మోసపోయారని, కొంతమంది విశ్వాసులు ఏముంటారు, నమ్మకంగా పనిచేస్తారు, నమ్మకంగా పనిచేసి మోసపోతారు. మోసపోయి డబ్బంతా పోయిన తర్వాత ఏమీ చేయలేని స్థితిలో ఇంటికే పరిమితం అయిపోతారు. అలాంటి వారి నిమిత్తం కూడా ఏమంటున్నారు పౌలు గారు? మీరు ఏదో మోసపోయామని మీ ఇంట్లో కూర్చోవద్దు. మేము మోసపోయాం, ఇబ్బందుల్లో పడ్డాం, ఇరకాటాల్లో పడ్డాం. ఎటువంటి ఇబ్బందుల్లో పడ్డాం? మేమేం చేసాం? పవిత్రతతోనూ, 6వ వచనం, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యం చెప్పుట వలనను, దేవుని బలం వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. ఈ పవిత్రతతోనూ, జ్ఞానంతోనూ, దీర్ఘశాంతం, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ, ఇవన్నిటి మేము లోపల పెట్టుకుని దేవుడి మీద ఆధారపడి మేము ముందుకు దేని పట్టుకుని వెళ్తున్నాం? సత్యవాక్యాన్ని పెట్టుకుని మేము ముందుకు వెళ్ళడం వల్ల దేవుని బలం మాకు వస్తుంది, దేవుని నీతి మాకు వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఇవన్నీ మాకు వచ్చినప్పుడు మేము ఎలా వెళ్తున్నాం? మమ్మల్ని మేమే మెప్పించుకుని వెళ్తున్నాం. ఎవరో మమ్మల్ని పొగడాలని కాదు, ఎవరో మమ్మల్ని నిలబెట్టాలని మేము వెళ్ళట్లేదు. ఎవరి వల్ల మాకు మెప్పు ఏం కలగదు, దేవుని వల్ల తప్ప మాకు మెప్పు కలగదు. ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఆటంకాలు ఎదురైనా కానీ మేము కృంగిపోయి ఇంట్లో కూర్చుంటలేదు. వీళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని మేము అందరినీ పేర్లు పెట్టి మేము వాళ్ళని కృంగదీయట్లేదు. మీకు దేవుడు మాకు ఏదైతే ఇచ్చాడో దాని ప్రకారమే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇవన్నిటిని వదులుకొని, ఇవన్నీ పెంటగా ఎంచుకొని, ఇవేవి మమ్మల్ని ఆటంకపరచలేవని మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రక్షణ తీసుకున్న వాళ్ళ గురించి ఏమంటున్నారు పౌలు గారు? ఎన్ని ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మీరు ఉన్న ఆశీర్వాదాన్ని ఏదైతే దేవుడి ద్వారా మీరు పొందుకున్నారో దాని ద్వారా మీకు ఆస్తులు రావచ్చు, కీర్తి రావచ్చు, వాటిని చూసుకుని కూర్చోవద్దు. మీకు ఇబ్బందులు కలిగినాయి కదా అని ఇబ్బందులు చూసుకుని ఇంట్లో కూర్చోవద్దు. ఎవరైతే ఈ నీతి క్రియలు తెలియదో వారి గురించి మీరు కష్టపడాలని దేవుడు ఇక్కడ పౌలు గారు మనకు సెలవిస్తున్నారు. దాని గురించి దశలోనికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు దశలోనికి రాసిన మొదటి పత్రికలో దాని గురించి ఒకసారి చూద్దాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులు కాక ఎందుము. అంటే లోకంలో ఉన్న వాళ్ళు నిద్రమత్తులో ఉంటారు కాబట్టి వాళ్ళకేం తెలియదు. వాళ్ళ వలె ఉండక మనం ఏం చేయాలి? నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులై ఉండక. ఎప్పుడైతే రక్షణ తీసుకుని దేవుళ్ళలోకి వచ్చామో మనం ఏమవుతున్నాం? చీకటి వారం కాదు, పగటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఆ పగటికి సంబంధించిన పనులే చేయాలి తప్ప నిద్రమత్తులై ఉండి నిద్రకు సంబంధించిన, ఆ చీకటికి సంబంధించిన క్రియలు మాత్రం చేయకూడదు. కాబట్టి మనం పగటివారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచం ధరించుకోవాలి. విశ్వాసము ప్రేమ కలిసిన కవచాన్ని ధరించుకోవాలి. రక్షణ నిరీక్షణను శిరస్నారము ధరించుకోవాలి. మన కిరీటం ఏది ఉండాలి?
రక్షణ, నిరీక్షణ రెండు కలిసి ఉంటే మనకి ఉగ్రత నుంచి కాపాడబడతాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ, ఎందుకంటే ఇవన్నీ ధరించుకున్నప్పుడు మనల్ని రక్షించడానికే దేవుడు మనల్ని ఏదైతే ఉగ్రత ఉందో, బాప్తిస్మం యోహాను గారు ప్రారంభించినప్పటి నుంచి ఏమంటారు, ఉగ్రత సమీపించుతున్నది, మారు మనసు పొందండి అని. ఎప్పుడైతే ఉగ్రత గురించి దేవుడు మాట్లాడుతున్నాడో ఆ ఉగ్రతకి పాలైపోవడానికి మనల్ని నియమించలేదు. యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని రక్షణ ఇవ్వడానికే మనల్ని నియమించుకున్నాడు. ఆ నియమించుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం మేలుకుని ఉన్నాను, నిద్రపోచున్నాను, తనతో కూడా జీవించిన నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాడు. ఒకవేళ మనం చనిపోయి మృతి పొందినా, జీవించినా, నిద్రపోతున్నా, మేలుకు ఉన్నా ఆయన మన గురించే మృతి పొందాడు. ఈ మృతి పొందినప్పుడు మనం ఏం చేయాలి? కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరిని ఒకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి. మనం వాక్యాన్ని పట్టుకుని జ్యోతుల వలె మనం లోకంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? పగటి వారమై ఉండాలి తప్ప చీకటి వారుగా ఉండకూడదు. యేసుప్రభు మన నిమిత్తం ప్రాణం ఇచ్చాడు మనల్ని రక్షించడానికి. ఈ రక్షించి మన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించినప్పుడు మనం ఎలా ఉండాలి? ఒకరిని ఆదరించుకోవాలి. ఒకరినొకరిని శత్రువులుగా చూసుకోకూడదు. మన సాధ్యమైనంత వరకు సహోదరులకి సహాయపడేవారు ఉండగలరు తప్ప వాళ్ళని ఎంతమాత్రం తృణీకరించి వాళ్ళని దూరం పెట్టేవారుగా ఉండకూడదు. ఒకరినొకరిని ఆదరించుకుని ఏం చేయాలి? క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి అంటున్నాడు. క్షేమాభివృద్ధి కలుగు చేయాలంటే, రావాలంటే క్షేమాభివృద్ధి సంఘానికి కావాలి అంటే ఏం చేయాలి? ఆదరించుకోవాలి ఒకరినొకరు. 14వ వచనం, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. మీరేం చేయాలి? సైలెంట్గా ఉండిపోకూడదు. అక్రమంగా ఎవరైతే నడుచుకుంటున్నారో మీరు ముందు మోసపోవచ్చు, మీకు వాక్యం తెలియచ్చు, ఏదైనా తెలియచ్చు. వాక్యం తెలిసినా మీరు మోసపోయినా ఆ మోసపోయిన దగ్గరే ఉండిపోక మీరు ముందుకు వచ్చి ఎవరైతే అక్రమంగా నడుచుకుంటున్నారో వాళ్ళకి ముందు మీరు బుద్ధి చెప్పాలి. ఫస్ట్ బుద్ధి చెప్పాలి. ధైర్యం చేయని వారికి ధైర్యపరచుడి. ధైర్యం వరకు చెడిపోద్ది. ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో అందులో తొలగిపోయిన వాళ్ళకి ధైర్యం చెడిపోద్ది కాబట్టి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళని మీరు ధైర్యపరచాలి తప్ప మీరు వారిలా ఉండకూడదు. బలహీనులకు ఊతనీయుడి. ఎవరైతే ముందు కొనసాగలేకపోతున్నారో వాళ్ళందరికీ మీరు ఏం చేయాలి? చేయూతనివ్వాలి. ఊతనిమ్మంటున్నాడు. ఊత అంటే నిలబెట్టాలి. వాళ్ళని పడిపోయే వారిని నిలబెట్టి మనం ముందు కొనసాగేలా మనం సహాయం చేయాలి. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. అందరి ఎడల వేరు చేయకూడదు. వాళ్ళు ఇలాగా వీళ్ళు అలాగా ఎవరిని మనం వేరు చేయకుండా అందరి ఎడల మనం ఏం చేయాలి? దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. అలాగే మనం కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలి ఒకళ్ళు. 15వ వచనం, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి అంటున్నారు. ఒకవేళ మీ కోపం రావచ్చు, మోసం చేసాడని, ఇబ్బంది కలగజేసాడని, కీడుకి ప్రతి కీడు మాత్రం చేయొద్దు. అది దేవుని పని, దేవునికి అప్పగించండి. మీరు ఒకరిని ఎడలో ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. దేవుడు ఏదైతే మనకి మేలైంది మనకి ఇచ్చాడో ఆ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి తప్ప కీడుకు మనం ఎంతమాత్రం దరిదాపుల్లోకి వెళ్ళకూడదు. అది మనల్ని ఇబ్బందిలో గురి చేస్తే తప్ప అది మనకి ఎంతమాత్రం ఆరోగ్యకరమైనది కాదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎప్పుడూ సంతోషంగా ఉండండి తప్ప లోకానుసారమైన దుఃఖంలోకి మాత్రం వెళ్ళొద్దు. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎప్పుడు మీరు ఇబ్బందులు ఉన్నా, ఇరకాటాలున్నా మీరు ఫస్ట్ చేయవలసింది ప్రార్థన. ఎడతెగక అంటున్నాడు అక్కడ. అప్పుడు టైం లేదు, టైం మనకి ఇవ్వలేదు. ఎప్పుడు ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండమంటున్నారు. కాబట్టి మన పనుల నిమిత్తం మనకు చేయడానికి ఇబ్బంది అయినా, ఒకవేళ కుదరకపోయినా సమయం దొరికినప్పుడల్లా మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకు దేవుని సహాయం అనేది అందుతుంది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం కాబట్టి చెల్లించాలి ఆయనకి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడే. మీ ఆత్మను ఆర్పుకోవద్దు,
మిగతా వాళ్ళ ఆత్మను కూడా ఆర్పవద్దు. ఎందుకంటే దేవుడికి నచ్చని పని ఆత్మను ఆర్పడం. కాబట్టి మీరు ప్రవచించుడును నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరైతే బోధకులు వాక్యాన్ని చెప్తున్నారో ఆ వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు. నిర్లక్ష్యం చేసాము అంటే మనం సాతాను చేతిలోకి వెళ్ళిపోతాం. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమస్తాన్ని పరీక్షించండి ఫస్ట్, అది మంచా చెడా అనేది. అది పరీక్షించి అందులో మేలైందే మీరు ఎంచుకోండి. ఆ మేలైంది ఎంచుకోండి. ప్రతి విధమైన కీడు నుంచి దూరంగా ఉండండి. అంటే కీడు అనిపించిందంటే నుంచి దూరంగా ఉండండి. మీరు ఫస్ట్ మేలైన దాన్ని ఎంచుకోండి. మేలైన దాన్ని ఎంచుకుని అందులో మీకు ఏదైనా కీడు అనిపించిందంటే దాని నుంచి దూరంగా వచ్చేయండి అన్నాడు. ఈ విధంగా మనకి పౌలు గారు తెలియజేస్తూ ఎలా ఉండాలి, సహోదరులతో ఎలా కొనసాగాలి, మోసం ఎలా, మేము ఎలాగ మోసపోయాం, మీరు అలా మోసపోయారు కాబట్టి ఆ మోసం పోయాం కాబట్టి మీరు అందులో ఉండకండి. మీరు బయటకు వచ్చి సహోదరుల నిమిత్తం మీరు కష్టపడి రక్షణ నిమిత్తం రక్షణార్థమైన ఆ ఫలితం గురించి మారు మనసు పొందాలి. దానివల్ల మనకు పరలోకం వస్తుందని ఎవరికైతే నీతి గురించి తెలియదో వాళ్ళకి మనం తెలియజేయాలి. ఏమని తెలియజేస్తాం? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మనం వాళ్ళకి ఏం తెలియజేయాలి? యేసు ప్రభువుల వారి ద్వారా తప్ప మనకి రక్షణ అనేది మరి ఏ నామంలో కూడా మనకి ఆకాశం కింద మన దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి ఈయన వల్లనే మనకు రక్షణ వస్తుంది తప్ప వేరే ఏ నామం వల్ల మనకి రక్షణ అనేది రాదు. మనం వాళ్ళకి చెప్పవలసింది అదే. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 11. యేసుప్రభు ద్వారా రక్షణ ఎలాగొస్తుంది? ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొంది ఉన్నామని నమ్ముచున్నాం కదా. ఈ రక్షణ ఎలాగొస్తుంది? ఆయన ఇచ్చిన ఉచిత కృప ద్వారా మనకి రక్షణ వస్తుంది. మనమైతే ఎలాగైతే ఆయన నుంచి పొందామో వారు కూడా పొందుతారు. మనకి ఎప్పుడైతే మనం వారికి చెప్తామో అలాగే వారును రక్షణ పొందుదురు అని. అంటే మన రక్షణలోకి వచ్చి మనం దేవునిలోకి వచ్చి దేవుని నమ్ముకుని మనం ఎలాగైతే రక్షణ పొందామో ఈ రక్షణ గురించి మనం అన్యజనులకు చెప్పినప్పుడు వారు కూడా రక్షణ పొందుతారు. ఈ విషయాన్ని మనం వాళ్ళకి తెలియజేయాలి. ఈ తెలియజేసిన సమయంలో కొంతమంది ఏం చేస్తారు? మాకు అలాగవుతుంది ఇలాగవుతుందని సనుకులు కూడా ఉంటుంది. దాని గురించి ఏం చెప్తున్నారు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. కాగా నా ప్రియురాల, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఏమంటున్నారు ఇక్కడ? మీరు సంఘంలోకి వచ్చినప్పుడు కానీ సంఘంలోంచి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మీరు భయంతో ఉండాలి. భయముతోనూ వణుకుతోనూ మీరు మీ సొంత రక్షణ ముందు కాపాడుకోండి. మీ సొంత రక్షణ ఎప్పుడైతే మీరు కాపాడుకున్నారో అప్పుడు ఇతరులు కూడా మీరు కాపాడగలుగుతారు. మీ సొంత రక్షణ మీరు కాపాడుకోలేనప్పుడు ఇతరులను కూడా మీరు రక్షించలేరు. ముందు ఏం కావాలి? రక్షణ కాపాడుకోవాలంటే భయం కావాలి, వణుకు కావాలి. ఈరోజు ఎవరికి అంత భయం వణుకు ఉందా? ఆ వణుకు భయం ఉంటేనే మన రక్షణలోకి వస్తాము. ఆ వణుకు భయం లేకపోతే మనకు రక్షణ అనేది ఉండదు. కాబట్టి మీ సొంత రక్షణ మీరు కాపాడుకోండి, మీరు ఇతరులు కూడా రక్షించండి. 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులనైన దేవుని కుమారులు అగునట్లు
అంటే ఈ మూర్ఖమైన జనాల నుంచి మనల్ని వేరైపోమన్నాడు కదా దేవుడు. ఈ వేరైపోమన్నప్పుడు వీళ్ళ మధ్య మీరే నిరపరాధులు, ఏ అపరాధం మీ మీద ఉండకుండా నిష్కలంకులు అనింజులు అయిన దేవుని కుమారులు అగాలంటే ఇవన్నీ మీకు కావాలి అంటే మీరేం చేయాలి? సనుగులు సంశయాలు మానాలి. నిష్కలంకంగా ఉండకూడదు, నిష్కలంకంగా ఉండాలి, అనింజ్యంగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. ఈ నిరపరాధులుగా ఉండాలి. మీరు ఎలాగ ఉండాలి? సనుగులు సంశయములు మాని సమస్త కార్యాలు చేయుడి. అంటే మన ఎదరోళ్ళ మీద సనుగులు చనుక్కోకూడదు, సంశయాలు ఉండకూడదు. ఇది పని అవుద్దా అవదా? ఎప్పుడైతే సనుగులు చనుక్కున్నామో పనిలోకి ముందుకెళ్ళలేము. ఎప్పుడైతే సంశయపడ్డామో మనకి ఎట్టి ధైర్యం రాదు, పిరికిదనం ఉంటుంది మనకి. ఎప్పుడైతే మనం భయపడుతున్నామో అప్పుడు బ్రహ్మపరిచే ఆత్మల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మనం భయపడక మరి ధైర్యంగా వెళ్ళాలి. సంశయం మానాలి, సనుగులు మానాలి, సమస్త కార్యాలు చేయండి అంటున్నారు. మీరు ఇవన్నీ మాని ఏం చేయమంటున్నారు? 16వ వచనం, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడాలి. ఇట్టి విధమైన జీవవాక్యాన్ని మనం చేత పట్టుకుని జ్యోతుల వలె కనపడాలి మనలో, లోకంలో. ఎప్పుడైతే ఈ లోకంలో జ్యోతుల వలె కనపడుతున్నామో మనకు నిత్య జీవం అనేది మనకు ఉంటుంది. ఇతరులకు కూడా మనం నిత్య జీవాన్ని పొందడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం యేసుక్రీస్తు వారు మనకిచ్చిన నీతిని, ఏదైతే ఉచిత కృప ద్వారా మనం నీతిని ఏదైతే పొందుకున్నామో ఆ నీతిని ఎవరికి తెలియజేయాలి? ఎవరికైతే తెలియదో వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కూడా రక్షణలోకి మనం తీసుకొచ్చి మనం ఎప్పుడైతే వాళ్ళని ముందుకు కొనసాగించేలాగా మనకు వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి చేయూతనిస్తున్నామో వాళ్ళు కూడా నిత్యరాజ్యంలో వారసులు అవుతారు. కాబట్టి మనం ఎప్పుడు మనం వాళ్ళు ఏమన్నారు వీళ్ళు అన్నారు వాళ్ళ నేను ఇబ్బంది పడిపోయాను, వీళ్ళ వల్ల నేను మోసపోయానని ఇంట్లో ఉండొద్దు. నాకు అన్నీ తెలుసు, నేను వెళ్ళక్కర్లేదు, నేను రక్షణ పడిపోయాను కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు అన్నీ ఇంట్లో ఉన్న ఇబ్బందే. మీకు దానివల్ల ఇబ్బంది తప్ప, మరణం తప్ప మీకు ఎటువంటి ఉపయోగం లేదు. అందు గురించి ఏమంటున్నారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏమంటున్నారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో అదే చెప్తున్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. మీరు దేవుడు చెప్పినట్టు మీరు బ్రతికి అందులో ఇబ్బందులు పడితే మీకు సంతోషం ఉంటుంది తప్ప దుఃఖం అనేది ఉండదు. అది మారు మనసు, రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. తప్పితే మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్దు. ఈ మారు మనసు మనకి దుఃఖం పుట్టించదు, సంతోషం పుట్టిస్తుంది తప్ప దుఃఖం అనేది మనకి పుట్టించదు యత్నపాత్రం. అయితే ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణము కలుగజేయను. లోక సంబంధమైన దుఃఖం ఏదైతే ఉందో రక్షణలోంచి మన బయటికి తీసుకొచ్చేసి మరణంలోకి తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి మనం ఏ విధమైన దుఃఖంలో ఉన్నామన్నది మనం చూసుకోవాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖంలో ఉన్నామా, లోక సంబంధమైన దుఃఖంలో ఉన్నామా, మనం రక్షింపబడతామా, మరణంలోకి వెళ్తామా అన్నది మనమే ఆలోచించుకుని మన దేవుడి యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరికి సహాయాన్ని ఇచ్చి తోడుగా ఉండి సంఘంలో ప్రతి విధమైన కార్యక్రమాల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ ఏదైనా తొందరపాట్లు ఉన్నా ఒకరి మీద ఒకరు సనుక్కుంటాలు కానీ కోప్పడ్డాలు కానీ ఇవన్నీ చేయక, ఒకవేళ కోప్పడినా దీర్ఘశాంతంతో మనం ఓర్చుకుని ప్రతి ఒక్కరికి మన సహాయం అందించి దేవుని పనిని మనం ముందు తీసుకెళ్లే వారుగా ఉండాలి తప్ప ఆటంకపరిచే వారంగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మీ వాక్యాలు, మీ జీవవాక్యాలు మీరు చూసుకుని ఏదైతే దేవుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చాడో ఆ జ్ఞాన ప్రకారం మీరు అందులో పరిశీలించుకుని ప్రతి ఒక్కరూ ఇది ఇలా ఉందా లేదా అని మీరు ప్రతి ఒక్కరూ దాన్ని పరిశీలించి మేలైనది మీరు ఎంచుకుని దాని ప్రకారం నడుస్తారని ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా నేను తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నాయన రక్షణలోకి వచ్చేసాం కదా, మేము రక్షింపబడిపోయామనే ఈ ఆలోచనలో మేము ఉండక తండ్రి,
ఎల్లప్పుడూ భయంతోనూ భక్తితోనూ మీ ఉండులాగున, అలాగే ప్రతి ఒక్కరికి ఈ రక్షణ భాగ్యాన్ని తెలియజేయడానికి మాకు కృప చూపి సహాయం చేయండి నాయన. ఎంత మాత్రం మీ మందులుగా ఉండక తండ్రి, చీకటి వారంగా ఉండక, మీ జ్యోతుల వల్లే లోకంలో వెలుగునిచ్చే వారంగా ఉండడానికి కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.